అసలు గుణముల యొక్క నిధి అయినటువంటి ప్రహ్లాదుని యొక్క గుణములు ఎంత గొప్పవి అన్నది చెప్పాలి అంటే ఎవరికీ సాధ్యం కాదు. ఫణిపతికి, బృహస్పతికి, భాషాపతికి 1000 తలలున్నటువంటి ఆదిశేషుడు చెప్పలేడు. బృహస్పతికి దేవగురువు అయినటువంటి వాడు, బుద్ధిమంతులలో అగ్రగణ్యుడైనటువంటి బృహస్పతి చెప్పలేరు. ఇక భాషాపతికి సాక్షాత్ సరస్వతీదేవి యొక్క భర్త అయి 4 ముఖములతో వేదం చెప్పేటటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పలేరు ప్రహ్లాదుని యొక్క గుణములు. అన్ని గుణములు కలిగినటువంటి వాడు మహానుభావుడు. పుట్టుకతో అటువంటి గుణములు అబ్బాయి, స్వభావంగా గుణాలు వచ్చాయి. గుణములు సాధన చేత వస్తాయి, సంపర్కం చేత వస్తాయి, శాస్త్ర పరిశీలనం చేత వస్తాయి. కానీ ప్రహ్లాదుడికి పుట్టుకతో వచ్చాయి ఆ గుణాలు. ఆయన తనయందు అఖిల భూతములందు నొకభంగి సమహితత్వంబున బరగువాడు. ఎప్పుడూ ఒక్కటే ఆలోచిస్తాట, ఇది నాకు జరిగితే అదొకటే పరీక్ష. ఒక ప్రాణిని చెనకే ముందు అలా నన్ను చెనకితే నాకే బాధ కలుగుతుంది కాబట్టి చెనకను. ఈ మాట నన్నంటే కాబట్టి అనను. అది నాకు పెడితే కాబట్టి వాళ్ళకి పెట్టను. ఇది ఎప్పుడూ పరీక్షించుకుంటుంటాడు. ఇది వచ్చింది, పుట్టుకతో వచ్చింది ఆయనకి. అందుకే ఒకరిని బాధ పెట్టడం అన్నది ఆయన జన్మలో లేకుండా పోయింది.